బెల్లం మూరి ఉండలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 కప్పుల వరకు మూరీలను వేసుకోవాలి. మూరీలు క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ కొంచెం స్టిక్కీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా అప్పడంలా విరగాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మూరీని ఇందులో వేసి బాగా కలపాలి. ప్రతి మూరీకి బెల్లం సిరప్ బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని ఇంకా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేస్తే షేప్ చాలా బాగా వస్తుంది. ఎంతో ఈజీగా హెల్దీగా మూరి ఉండలు రెడీ. ఈరోజు మనం చాలా ఈజీగా హెల్దీగా బెల్లం ఓట్స్ బిస్కెట్ ఎలా చేయాలో చూద్దాం. చిన్నపిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ ఇది. ముందుగా ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ వరకు ఓట్స్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్ వరకు బెల్లం పౌడర్ కానీ బెల్లాన్ని కానీ తీసుకొని బాగా కలుపుకోవాలి. చేతితో కానీ ఇలా విస్కర్తో కానీ బాగా మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మెల్ట్ అయ్యాక ఆల్రెడీ ముందుగా కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
పిండి వేసిన తర్వాత కూడా సాఫ్ట్గా రాకపోతే కాస్త కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. గోధుమ పిండి వేసిన తర్వాత బాగా కలుపుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని బిస్కెట్ షేప్లో ప్రెస్ చేయాలి. ఇవి ట్రే మీద అరేంజ్ చేసుకోవాలి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్ చిప్స్ కానీ వేసుకోవాలి. ప్రీహీటెడ్ ప్యాన్ లేదా ఓవెన్లో 10 నుంచి 15 మినిట్స్ బేక్ చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి బయటికి తీయాలి. ఇవి వన్స్ బేక్ అయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేయాలి. చాలా క్రిస్పీగా హెల్తీగా బెల్లం ఓట్స్ బిస్కెట్స్ రెడీ అయ్యాయి. టీతో తింటే సూపర్ కాంబినేషన్.